మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య, అలాగే ఎంపీడీఓ కుమారుడు రామ్ ప్రసాద్ పట్టుబడ్డారు. పడమటిగూడెం గ్రామంలో ఓ వెంచర్ కు అనుమతి మంజూరు చేయడానికి 1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో 45,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఎంపీడీఓ కార్యాలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్న రామ్ ప్రసాద్ కూడా ఈ కేసులో ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తోంది. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఓకే సార్, చూడండి.